వెలిగించాలి. ఒక కరెంట్ లైట్ వెలగాలంటే దానికి విద్యుత్ సరఫరా అవ్వాలి. విద్యుత్ సరఫరా అవ్వాలంటే విద్యుత్తు తయారు చేయబడాలి. నీటి ద్వారానో కట్టెల బొగ్గు ద్వారానో కరెంటు తయారు చేయబడతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద నదులకు రిజర్వాయర్లు కట్టి అక్కడ నుంచి కరెంటు తీస్తారు. ఇంకొకటి ఏం చేస్తారంటే కర్రలను కట్టెలను వేసి తగలబెట్టి దానిలో నుండి కరెంటు తయారు చేస్తారు. ఇంకొకటి ఏం చేస్తున్నారు, బ్యాటరీ ద్వారా కరెంటు తయారు చేస్తున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు, సూర్యశక్తి ద్వారా కరెంటు తయారు చేస్తారు. ఏ కారణం చేతనూ కరెంట్ అనేది తయారవ్వాలి, అది సరఫరా అవ్వాలి, అది దీపంలోనికి రావాలి. అప్పుడు లైటు వెలుగుతుంది. ఆ లైట్ వెలిగినప్పుడు మనకి క్లారిటీగా కనపడుతుంది. ఆమేన్. కానీ నీలో ఉన్న దీపమైన ఆత్మ కూడా వెలిగింపబడాలి. బాగా గుర్తుపెట్టుకోండి, నీలో ఉన్న ఆత్మ అనే దీపము వెలిగింపబడాలి. వెలిగింపబడాలంటే దీనికి ఒక పవర్ కావాలి, పవర్ సప్లై కావాలి. ఆ పవర్ ఏంటంటే దేవుని మహిమ. స్తోత్రం, హల్లెలూయా. ఆ పవర్ ఏం చెప్పండి, దేవుని మహిమ. చాలా మంది అంటారు హృదయం మారాలరా, ఇక్కడ ఉండాలరా దేవుడా, మందిరానికి వెళ్తే ఏం సుఖంరా, ప్రార్థనకి వెళ్తే ఏం సుఖంరా, ఎవడు మారాడో చెప్పండి అంటారు. మేధావులు పుట్టుకొస్తారు. అదేందో తాగేటప్పుడే ఇంజనీర్లు అవుతారు, కొలతలు కొలుస్తారు, గ్లాసులు కరెక్ట్గా ఉందా లేదా. మరి ఆ మెజర్మెంట్ ఎవడు చెప్పాడో ఏమో నాకు తెలియదు. అక్కడ తాగి ఆడ రోడ్డు మీద కూర్చుని చెబుతా ఉంటారు, ప్రార్థనకి వెళ్తే ఏం సుఖంరా, మందిరాలకు వెళ్తే ఏం సుఖంరా, ఎవడు మారాడో చెప్పండి. ఇక్కడ ఉండాలరా దేవుడు అంటాడు. అంటే తాగుబోతాడు అంటాడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు అంటాడు. ఒక వ్యభిచారం అంటాడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు అంటాడు. అంటే వాడి దృష్టిలో దేవుడు అంత స్వల్పము, వాడి దృష్టిలో దేవుడు అంత స్వల్పమండి. దేవుడు ఎవడి దగ్గరకైనా వచ్చేస్తాడు అనుకుంటున్నారు. నిన్న ఎక్కడో వాక్యం చెప్పాను నేను, ఇది యెహోవా గుమ్మం, ఇందులో నీతిమంతులు ప్రవేశించెదరు. నీతిమంతులు ప్రవేశించాలంటే నీతిమంతులు ఎవరు? నీతిమంతుడు లేడు ఒక్కడును. భూమి అందంతటా నీతిమంతుడు కనపడతలా దేవుడికి. నీకు కనపడుతున్నావు, నువ్వు నీతిమంతుడుగా. తాగుబోతోడికి ఆడికి కనపడతాడు నీతిమంతుడుగా, వ్యభిచారికి ఆడు కనపడతాడు నీతిమంతుడుగా, జూదమాడేవాడికి కనపడతాడు ఆడు నీతిమంతుడుగా. దుర్వ్యాపారం చేసి వడ్డీలు తిప్పి ఏమండి పాస్టర్లు తిప్పుతున్నారండి, పాస్టర్లు తిప్పుతున్నారండి వడ్డీకి. ఆ పాస్టర్లు గొప్ప పాస్టర్లు. మీకు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వడ్డీలు తిప్పుతున్నారండి. ఎంత దౌర్భాగ్యం అండి. వాళ్ళు కూడా చెబుతారు నీతులు. దేవుని వాక్యం అంటుంది వడ్డీలకి ఇవ్వకూడదు. మీరు అలవాటు అయిపోయింది, కలిసిపోయాం సమాజంలో. నీ ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు అంటున్నాడు. అంటే నేనేమన్నానంటే పాపము చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, దురాగత చర్యలు చేసేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే మేమే నీతిమంతులం అనుకున్నారు, మేమే మంచోళ్ళం అనుకుంటున్నారు. ఏమండి ఒక్కొక్క ఇంట్లో ఎవరు ఎట్లుంటారో ఆ ఇంట్లో అసలు ఎవరికి పొందకం ఉండదు. కానీ వాళ్ళు ఎదుటోళ్ళకి తీర్పులు తీరుస్తారు, మేము మంచోళ్ళం వాళ్ళు తప్పుటోళ్ళని. కారణం ఏడొచ్చింది, మిస్టేక్ ఏడొచ్చింది, వారి లోపల ఉన్న ఆత్మ అనే దీపము వెలగటము లేదు. ఆ ఆత్మ దీపమును వెలిగించుకోవటానికి ప్రార్థనకి వెళ్ళాలి. ఎందుకు మందిరానికి రావాలి? ఆత్మ దీపము వెలిగించడానికి కావలసిన పవర్ మందిరంలో దొరికింది. చప్పట్లు మేపరచండి. ఆ పవర్ కేవలం దేవుని యొక్క మహిమ. దేవుని మహిమ నీ మీద ఉదయించే కొలది మిగుల ప్రకాశమానముగా నీ ఆత్మ వెలుగుంది. సూర్యుడు వచ్చే కొలది మనకి వెలుగు ఎలా కనపడుతుందో, సూర్యుడు ఉండే కొలది సౌరశక్తి ఎలా విడుదలవుతుందో, దేవుని మహిమ దిగే కొలది నీ ఆత్మ రైజ్ అప్ అవటం ప్రారంభించింది, నీ ఆత్మ వెలుగొందటం ప్రారంభించింది. ఇప్పుడు ఆ ఆత్మ దీపము లోపల వెలిగితే నీ అంతరంగంలో ఏముందో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నీవు ఇన్నాళ్ళు ఆడు తప్పుడు అనుకున్నానే, ఇన్నాళ్ళు అది తప్పుడు అనుకున్నానే, ఓరి బాబు ఇన్ని తప్పులు నాలో ఉండయా, దేవుడు నాకు చేసిన మేలు అయ్యగారు చెప్పాలంటే 2 రోజులు చాలదంటారు. కాదండి, నేను చేసిన పాపాలు చెప్పాలంటే సంవత్సరాలు చాలవండి. మనము రహస్య ప్రార్థన చేయడానికి మోకరించి గదిలో తలుపులేసుకుని మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు తవ్వుతాడు మన హృదయాన్ని.
నీ హృదయం అనే తలుపు నద్ద నుంచి నీ ప్రభువు దేవుని వాక్యం ద్వారా తడుతుంది. ఎందుకో తెలుసా? నాయనా, నీ హృదయం అనే పలక మీద నేను రాశారా నాయనా, నువ్వు చేసిన ప్రతి పాపము, నువ్వు చేసిన ప్రతి దౌష్ట్య కార్యము, నువ్వు కుటుంబాలను ఆరిపిన విధానము, నువ్వు ఒకరి మీద నేరారోపణ మోపుతూ తిరిగిన విధానం, ఇవన్నీ నా దృష్టిలో దోషములుగా కనపడ్డాయి. వీటన్నిటిని నేను ఎక్కడో దాయలేదు. వాటన్నిటిని నీ హృదయం అనే పలకడ మీద వజ్రపు మనతో చెక్క. ఇప్పుడు నేను హృదయం అనే తలుపు ఎందుకు తడుతున్నాను అనుకుంటున్నారు? నీ హృదయములో చెక్కబడిన ఆ పాపాలన్నీ కడిగేయటానికి. నేను ఎందుకు నీ హృదయపు వాకిట దగ్గర నుంచి తలుపు తడుతున్నాను? ఎందుకు పాస్టర్ గారు పదే వాక్యం చెప్తున్నారు? ఎందుకు బహిరంగ మీటింగులు? ఎందుకు ఇంత భారీ ఎత్తు సభలు? ఇంతగా రోజు దేవుని వాక్యం ఎందుకు చెప్పాలి అంటే, దేవుడు అంటున్నాడు ఒకటే ఒక కారణం బాబు, నేను నీ వాక్యము ప్రకటించబడే ప్రతిసారి నేను నీ హృదయం యొద్దకు వచ్చి తలుపు తడుతున్నా. ఎందుకు తడుతున్నానంటే, నువ్వు నన్ను నమ్మి తలుపు తీస్తే నీ హృదయంలో ఉన్న చెడు అంతా కడిగేయటానికి. ఆమేన్. నీ హృదయం మీద నువ్వు చేసిన పాపాలన్నీ రాశా, అది నీకు అర్థం కావట్లా, నాకు కనపడుతుంది. అదంతా కడిగేయటానికే నేను తలుపు తడుతున్నా. నువ్వేమన్నావంటే ఫ్యాషన్గా నేను రాకపోతే మందిరానికి ఎవడు వస్తుందంటే, మనం వెళ్ళకపోతే ఎవడు వెళ్తాడు మందిరానికి? అందుకే పాస్టర్ గారికి దిగులు పట్టుకుంది. మనం వెళ్తలేదు కదా, అందుకు దిగులు పట్టుకుంది. అంటే మీరేం ఫీల్ అవుతారంటే, మందిరానికి వస్తే పాస్టర్ గారు నున్నగా ఉంటాడు, ఎందుకంటే మనం ఇచ్చే కానుకలతో బతుకుతాడు. అఫ్కోర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు తీసేయండి. కానీ వాస్తవంగా మీకు చర్చి అంటే ఎంత అర్థం కావాలా, వాక్యం ఎందుకు చెప్తున్నారు అర్థం కావాలా. దేవుని వాక్యము వినేటప్పుడు అది నీ హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళాలి. నీ కీళ్లను ఎముకలను చీల్చినంతగా మూలుగుల్లోకి వెళ్ళాలి. దేవుని వాక్యము ఎటువంటి రెండు అంచుల వాడి అయిన ఖడ్గము కంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించనంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నేను ఎక్కడ ప్రారంభించాను? నీ హృదయంలో తలంపు పుట్టినప్పుడే నువ్వు పాపము చేసిన. అది నీకు అర్థం కాక ఏం చేస్తున్నావు అంటే, పలానోడి మీద నేరం మోపుతున్నావు. అసలు సిసలైన పాపం ఎక్కడుంది? నీలోనే ఉంది, నీ హృదయంలోనే ఉంది. ఈ ఆ హృదయములో ఉన్న చెడు తలంపులనే ఓటను బయటికి లాక్కాలి. ఆ చెడు తలంపులను బయటికి పారేయాలి. అందుకు దేవుని వాక్యం వినపడుతుంది, అందుకు దేవుని వాక్యం వినాలి, అందుకు దేవుని వాక్యము నీ హృదయాంతరంగంలోనికి వెళుతుంది. వెళ్ళి శోధించి ఇంకా ఎక్కడుంది చెడు ఓట, ఇంకా ఎక్కడుంది చెడాలోచనలు, ఇంకెక్కడుంది దురాలోచనలు, దూరతా ఉంది దేవుని వాక్యం. అందుకు దేవుని మందిరానికి రావాలి. రోడ్ల మీద కూర్చొని పోసుకోవాలి కబుర్లు చెబితే దేవుడు రాడు. రోడ్డు మీద కూర్చొని వచ్చే వాళ్ళందరినీ తిట్టుకుంటా కూర్చుంటే దేవుడు రాడు. ఆడి మట్టుకాడు నీతిమంతుడు కనపడతాడు. ఆడు అక్కడ ఉండి అందరికి పేర్లు పెడతాడు. ఆడికి సంబంధించిన పనికిమానులు వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఆడిని బట్టి వీళ్ళు ఎదుటాళ్ళు తీర్పులు తీరుతారు. కనుక ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నీలో ఉన్న ఒక ఆత్మ ఉంది, ఆత్మను పెట్టింది నేనే, అది నీకు దీపముగా పనిచేయాలని పెట్టా. ఈ రోజున సంఘములో పెద్దల పని పెద్దలకు ఉంది, సహోదరుడి పని సహోదరుడికి ఉంది, వీళ్ళ పని వీళ్ళకుంది, మీ పని మీకుంది. మీరు యేసునందు విశ్వాసించి బలపడే పని. అలాగే ప్రతి దానికి ఒక పని ఉంది. వాటర్ బాటిల్కి ఒక పని ఉంది, ఫోన్కి ఒక పని ఉంది, క్యాబ్కి ఒక పని ఉంది, పిన్నీస్కి ఒక పని ఉంది, ప్రతి దానికి ఏదో ఒక పని ఉంది. అలాగే దేవుడు అన్నాడు, నీలో ఉన్న ఆత్మకు ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే, నిన్ను అంతరంగంలో ఉన్న వాటన్నిటిని పరిశోధించాలి. ఆ పరిశోధిస్తే అర్థమైంది నువ్వు ఎంత మంచివాడివో. ఏమండి, చింతాలు బ్రష్ సోప్ పెట్టి స్నానం చేసి అండి ఇష్టం వచ్చిన పెర్ఫ్యూమ్ కొట్టుకుని మంచి వస్త్రాలు వేసుకుని వెళ్తుంటే ఎంత మంచోడో, ఎంత ఫ్రెష్గా ఉన్నాడో. కానీ నీ హృదయాంతరంగమును విప్పి చూస్తే అంత భయంకరమైన కంపు. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులు. నువ్వు పై ఆకారంలో బాగుంటావు,
నీ హృదయాంతరంగమును విప్పి చూడగలిగితే అది ఎక్కడ సాధ్యమవుతుందంటే కేవలము దేవుని మందిరములో మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ శోధన వల్ల మాత్రమే, దేవుని వాక్యము ద్వారానే నీ హృదయం అనేది విప్పబడుతుంది. అది విప్పబడితే నువ్వు ధన్యుడు అంటున్నాడు. నువ్వు విప్పబడితే, అది విప్పబడితే, ఏది విప్పబడితే? నీ హృదయం అంతరంగం విప్పబడితే. అంటారు స్తోత్రం. ఏది విప్పబడితే? హృదయాంతరంగం విప్పబడితే నువ్వు ధన్యుడు. విప్పబడకుండా అలాగే ఉందనుకోండి ఉపయోగం లేదు. మీరు ఒప్పుకోండి, మీరు పాపాలు ఒప్పుకోండి, కప్పుకొనక ఒప్పుకోండి, కప్పుకొనక ఒప్పుకోండి అని పాటలు చెప్తారు. అది మనుషుని వల్ల అయితే ఎవడైనా ఒప్పుకుంటాడు, అది మనుషుడి వల్ల కాదది. నీ పాపాలు కప్పుకోకుండా ఒప్పుకోవాలంటే అది నీ వల్ల కాదది. నీ వల్ల కాదు కాబట్టే మందిరం వేయించాడు దేవుడు. నీ వల్ల కాదు కాబట్టే మందిరంలో దేవుని వాక్యం చెప్పిస్తున్నాడు. ఆమేన్. ఆ చెప్పేటప్పుడు మీరు శ్రద్ధగా వింటే ఆ వాక్యము అగ్ని అయి ప్రతిరోజు నీతో మాట్లాడి నిన్ను సంధించి దేవునికి లోబడేటట్టు చేస్తుంది. ఆమేన్. అప్పుడు నీ ఆత్మ దీపం ఏమో చెప్పండి, వెలిగింపబడింది. ఇప్పుడు నీకు అర్థమవుతుంది నీలో ఏమి పాపం ఉందో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీలో ఏ పాపం ఉందో, ఏ ఆలోచన ఉందో నీకు అర్థమైతే నువ్వు బ్లెస్డ్, నువ్వు ధన్యుడు అంటుంది దేవుని వాక్యం. ఇంకంతే, ఇంకేం లేదు. నువ్వు ధన్యుడు. మనం కూడా పాపాలు ఒప్పుకునే విషయం, ప్రభా నన్ను క్షమించు, నువ్వు దుర్మార్గుని, నేను పాపిని, నేను అట్టాడిదాన్ని ఎట్టాడిదాన్ని. ఏమండి, అది దేవుని దృష్టిలో చెత్త ప్రార్థన. నేను పాపిని, నేను దుర్మార్గులని, నేను నీచురాలని, నేను పాపాత్మరాలని, నేను అపవిత్రురాలని. అది ఏంటండి? చెత్త ప్రార్థన. ఏంటంటే నీ పాపాలు ఒప్పుకోవటానికి నీకు ఇష్టం లేకపోతే నువ్వు క్లాస్గా మెయింటైన్ చేయడానికి అది పనికొచ్చింది ఆ ప్రార్థన. నువ్వేం పాపం చేస్తున్నావు చెప్పవు, నీ పాపాల లిస్టు చెప్పవు, కానీ ఓవరాల్గా చెబుతావు. నేను దుర్మార్గురాలనయ్యా, నేను పాపాత్మరాలనయ్యా, నేను నీచుపురాలనయ్యా. అంటే ఏంది? మెహర్బాణి పైన అదేంటి క్రీమ్ రాసిన. నువ్వు పాపాలు ఒప్పుకునే విధానం ఏంటి చెప్పనా? నీలో ఏ పాపమైతే ఉందో దాన్ని పేరు పెట్టి చెబుతావు. ఆమేన్. అది బహిరంగ చెప్పే ప్రార్థన కాదు అది. అందుకే యేసయ్యడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యం ముందు చూచుతున్న నీ తండ్రికి నీవు, అంటే నీ పాపాలు ఒప్పుకోవాలంటే ఒక ప్లేస్ ఉంది. ఆమేన్. ప్రతిదీ వివరంగా ఉంటుంది. నీ పాపాలు ఒప్పుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ రహస్య స్థలం. అక్కడ నువ్వు నీ తండ్రి ఉంటారు, ఎవరు ఉండరు. ఆమేన్. నీ పాస్టర్ కూడా ఉండకూడదు. ఏమండి, నీ పాస్టర్ కూడా నువ్వు పాపాలు చెప్పాల్సిన అవసరం లే, చెప్పినందువల్ల ప్రయోజనం కూడా లే. అర్థమైందండి? నువ్వు ఏం పాపాలు చేస్తావో ఆ పాపాలను ఎవరితో చెప్పాలి? నీ తండ్రితో చెప్పాలి. నువ్వు ఇంట్లో తలుపేసుకుని మోకరించి రహస్యంగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మనకేం గుర్తుకొచ్చింది? అందరిని చుట్టయ్యాలి. ఏమండి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. అసలు అన్నిటిని కలపగొట్టి ఏంటది? ఆచిపాచేనా? మొత్తం కలగూర గంప అన్నీ కలిపి చేస్తారు ప్రార్థన. కాదు ప్రియులరా. ప్రార్థన అనేక అంశాలుంటే ఆ ప్రార్థన అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేసులో చెయ్యాలి. కనుక నువ్వు బైబిల్ చదివే లక్షణం నీకు ఉండాలి. మోకరించి ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా ప్రార్థన చేసుకునే లక్షణం ఉండాలి. నీ అంటూ నువ్వు ఒక గదిలో ప్రార్థన చేసుకోవాలి. దాన్ని రహస్య ప్రార్థన అంటారు. రహస్య ప్రార్థన నువ్వు ఒక గంట చేయగలిగితే బయట సమాజంలో 10 నిమిషాలు దేవుని కొరకు బలంగా నిలబడగలుగుతావు. కాబట్టి రహస్య ప్రార్థన ద్వారానే నీ పాపాలు దేవునికి చెప్పగలుగుతావు. కనుక ఇప్పటి వరకు నీ ప్రార్థన ఎలా ఉందో నాకు తెలియదు. నువ్వు ఓవరాల్గా చెప్పేస్తానేమో, ప్రభా నేను పాపిని, నా పాపం క్షమించు, నేను అలాంటి దాన్ని ఇలాంటి అట్టటి ఇట్టటి ఆ తప్పులు క్షమించు అంటే క్షమించడు. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. నీ పాపాలు క్షమించబడాలంటే ఒక్కొక్కటి క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు ఈ షర్ట్ మీద ఏ మురికి లేదు కాబట్టి ఊరిని నీళ్ళల్లో జాడేసి సబ్బు పెట్టి రుద్దేసి పంపించేస్తే అయిపోతాయి. కానీ కొబ్బరి నీళ్ళు మరకో, తుప్పు మరకో, ఏమంటే బురద మరకో, అక్కడ ఒక చోట మరకలు పడ్డాయి, తుప్పు మరకలు పడ్డాయి అనుకోండి, ఏం చేస్తాం? అన్నిట్లాగానే నానబెట్టి సరిపేసి ఉతకం. ఆ మరక మీద దృష్టి పెడతామా లేదా? ఆ మరక మీద దృష్టి పెట్టి అది పోగొట్టడానికి ఏం చేస్తాము? నిమ్మకాయ పెడతామో, ఉప్పు పెడతామో, ఇంకొకటి దానికి సంబంధించింది ఏదన్నా వేసి ఆ మరక మీద దృష్టి పెడతాం.
దేవుడు కూడా నీ మరక నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు యెహోవా చేత నీవు నిర్దోషివని ఎంచబడతావు. స్తోత్రం. అంటే నీలో పాపము లేదని చెప్పట్లా, ఉన్న పాపపు స్వభావాన్ని పర్టికులర్గా ఎత్తి ప్రభువు చెబుతావు. ఇక్కడ మిస్ అవుతారు క్రైస్తవులు. అందుకే ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా వాళ్ళకి ఒక అవగాహన ఉండదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ పాపాలు ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు రహస్య స్థలంలో చేయాలి, నీ గదిలో చేయాలి. నువ్వు తలుపేసుకుని నీ పాపాల లిస్టు ఓపెన్ చేయాలి. నువ్వే చెప్పాలి, ప్రభా నాకు బయలుపరచు, నాతో మాట్లాడు, నాకు నేర్పించంటే అన్ని పాపాలు నీ ముందుకు తీసుకొస్తాయి, స్క్రోల్ అవుతాయి చక్కగా. ఒకదానేమిటో ఒకటి, ఒకదానేమిటో ఒకటి, ఒకదానేమిటో ఒకటి నీ నోటితో నువ్వు ఒప్పుకుంటుంటావు. ఏడు ఒప్పుకున్నావు అంటే పక్కనోడు వింటానేమో భయం. సహజమే, పక్కనోళ్ళు వినాల్సిన అవసరంలే, వినకూడదు కూడా. పక్కనోళ్ళకి నీ పాపాలు చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత పాపాలు బయట సమాజంలో చెప్పాల్సిన అవసరంలే. అర్థమైందండి? నీ వ్యక్తిగత పాపాలు ఎవరితో చెప్పాలి? ప్రభుతో చెప్పాలి. అది రహస్యంలో చెప్పాలి. అప్పుడు నీ పాపములు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీ పాపములను క్షమించి తన రక్తంతో శుద్ధి చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు శుద్ధీకరించబడ్డావు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. నువ్వు పవిత్రుడవు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. దేవుని ఎదుట పవిత్రుడు అయిన నువ్వు బయట హెచ్చించుకోవు. చాలా జాగ్రత్తగా. దేవుని ఎదుట నిన్ను నువ్వు పవిత్రపరుచుకుంటే బయటకు వచ్చి నువ్వు హెచ్చించుకోవు. దేవుని ఎదుట పవిత్రపరుచుకొని ప్రతివాడు బయట హెచ్చించుకుంటాడు, నేను పరిశుద్ధుడను, నేను మంచోడిని, నేను నీతిమంతుని. కానీ దేవుని ఎదుట పవిత్రమైనోడు అప్పుడు వాడికి వచ్చింది ఒక జాగ్రత్త, ఇక తప్పు చేయకూడదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట నేను పాపం చేయకూడదు, ఆ జాగ్రత్తలో ఉంటాడు. కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మకే పరలోకం. ఇప్పుడు నరునిలోనే ఆత్మ ఉందా? సాతాను లేదా సర్పాలు లేదా పులులు లేదా సింహాలు లేదా బర్రెలు గొర్రెలు వాటికి ఆత్మలు ఉన్నాయా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు నరులకు మాత్రమే ఆత్మనిచ్చాడు, గుర్తుపెట్టుకుని బాగా. మరి ఏటికి ఆత్మ అనేది సర్పాలకు కానీ పక్షులకు కానీ జంతువులకు కానీ సముద్ర మత్స్యములకు కానీ ఏటికి ఆత్మ అనేది ఉండదు. కానీ కొన్నిటికి ప్రతీకారం తీర్చుకునే పవర్స్ ఉంటాయి. సర్పమునకు ప్రత్యేకంగా పవర్స్ ఉంటాయి. ఎందుకంటే అంటే అది దేవుని వాక్యం అంది, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అంటే సర్ప సంతానం, సర్పములోంచి వచ్చిన సర్పాలన్నిటికీ దాని యొక్క పవర్ సప్లై అవుతుంది, దాని యొక్క యుక్తి సప్లై అవుతుంది, దాని యొక్క ప్రభావం, దాని యొక్క స్పిరిట్ లీడింగ్ ఇంకొంటుంది. ఘటా సర్పం, దానిని అపవాది అన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఎవరిలో ఉంది ఆత్మ? మనుషులో ఉంది. అవ్వల దగ్గర వాళ్ళని పాడు చేసింది ఎవరు? సర్పం. ఆ సర్పము కూడా ఆత్మ, అది గుర్తుపెట్టుకోండి. ఆ సర్పాన్ని కూడా ఆత్మ లేదు. కానీ ఆ సర్పాన్ని ఎవరు ఉపయోగించుకున్నారు? అపవాది ఉపయోగించింది. కాబట్టి అపవాది ఏం చేసిందంటే మీరందరూ నా సంతానం అని సపరేట్ చేసింది. కాబట్టి ఈ అపవాదికి సంబంధించిన ఆత్మ సర్పములో పనిచేస్తుంది. నేను మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్తా. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు, అది సపరేట్. దేవుడు నరుని ఆత్మ, మానవుని ఆత్మ. మానవుని ఆత్మ అంటే ఏంటంటే ఆదాములో మాత్రమే కదా ఆత్మ. ఆదాములో ఉంది, మరియు అవ్వలో ఉంది, మరియు కయ్యూనులో ఉంది, మరియు హేబేల్లో ఉంది, మరియు నాలో ఉంది, నీలో ఉంది. అంటే ఆదాములో ఆత్మ వేరు, అవ్వలో ఆత్మ వేరు, నాలో ఉన్న ఆత్మ వేరు, నీలో ఉన్న ఆత్మ వేరు. అంటే నీ రూపం ఎలాగుందో అలాగే నీకు ఒక ప్రత్యేకమైన ఆత్మ ఉంది. ఆమేన్. నేను శరీరాన్ని బట్టి మీకు గుర్తుంటున్నా, వినండి. నేను శరీర ఆకారాన్ని బట్టి మీకు గుర్తుంటా, కానీ దేవునికి నేను ఎలా గుర్తుంటాను? నాలో ఉన్న ఆత్మను బట్టి ఆయన గుర్తెరుగుతాడు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన అందరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవునికి విలువైంది. పాయింట్. ఇప్పుడు సర్పం ఉంది. భూజంతువులన్నిటిలో యుక్తి గలది, అది యుక్తి గలదంతే. కానీ దానికి ఆత్మ లేదు. ఏ సర్పం ఇది? ఆదాము అవ్వ దగ్గర ఉన్న సర్పం. బాగానండి, ఆదాము అవ్వ దగ్గర ఉన్న సర్పం. ఆ సర్పము కూడా ఏం లేదు, ఆత్మ లేదు. కానీ ఆ సర్పమును ఉపయోగించుకుంది ఎవరు? అపవాది. అంటే పడిపోయిన దేవదూతలు, సాతాను సమూహము. అవి ఏం చేసినాయి అంటే ఈ సర్పాన్ని ఆయుధముగా వాడుకున్నాయి. ఈ సర్పం ఒక్కటే వాటికి లోబడినాయి. పులి, సింహము, తోడేలు. కానీ సర్పం ఒకటే అపవాదికి ఆరంభములో లోబడింది. కాబట్టి అపవాది ఏం చేసిందంటే మీ సంబంధించిన, అంటే సర్పజాతికి సంబంధించినంత నాది అంది.
ఇంకొంచెం క్లియర్ చెప్తా. అబ్రహామా, నువ్వు నా కుమారుడు, కాబట్టి నీ సంతానము నా సంతానం అన్నాడు దేవుడు. కాబట్టి అబ్రాహామును ఎట్లా ఎరిగాడు, ఆయన బిడ్డలందరినీ కూడా దేవుడు ఎట్లా ఎరిగి ఉంటాడు, ఆయన సంతానం. అట్లాగే సర్పమును అపవాది వాడుకుంది కనుక అపవాది అంటుంది, నాకు ఈ పని చేశావు కాబట్టి మీరందరూ నా వాళ్ళు, కాబట్టి నా ఆత్మ మీలో పనిచేసింది, నాలో ఉన్న కుయుక్తి, నాలో ఉన్న విషం నీలో పనిచేసింది. అందుకే అప్పుడు దాకా సర్పాన్ని చూసి ఆదాము అవ్వలు భయపడలా, అప్పుడు దాకా హింస లేదు, అప్పుడు దాకా భయం లేదు, ఏమండి అప్పుడు దాకా హాని లేదు. కానీ ఎప్పుడైతే సర్పము మాట ఆదాము అవ్వలు విన్నారు, అక్కడేమొచ్చింది, పగొచ్చింది, అక్కడ విషం వచ్చింది. అర్థమైందండి? అప్పుడు దాకా సర్పానికి కాళ్ళు ఉన్నాయి, అప్పుడు దాకా సర్పానికి ఏమున్నాయి, కాళ్ళు ఉన్నాయి. కానీ దేవుడు శపించాడు, ఇక నుండి నువ్వు పొట్టతో పాకుతావు, మన్ను తిని బతుకుతావు. అర్థమైందండి? నీ సంతానం, ఏ సంతానం, సర్ప సంతానం. ఇప్పుడు సర్ప సంతానికి సర్పములకు ఆత్మ ఉందా, లేదు. కానీ ఈ సర్పాలకు అపవాది ఆత్మలు ఎంటర్ అయిపోతాయి. అపవాదులు ఉన్నాయి కదా, దేవదూతలు పడిపోయిన వాళ్ళు, వాళ్ళ ఆత్మలు ఎంటర్ అవుతాయి. మీకు క్లియర్గా చెప్తా, ఆదాము అవ్వ దగ్గర ఉన్న సర్పానికి కూడా ఆత్మ లేదు. ఇది మైండ్లో ఫిక్స్ అవ్వండి. ఆత్మ అనేది ఉంది ఒకే ఒకరికి, అది నరులకు మాత్రమే. ఆమేన్. కానీ ఆ సర్పము అపవాది మాట వింది గనక అపవాది తన పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది సర్పానికి. అర్థమైందండి? దాన్ని స్పిరిట్ని ఇస్తుంది. అంటే ఏంటంటే అక్కడ ఆ సాతాను యొక్క కబంధ హస్తాల్లో సర్పము చిక్కుకుంది. సాతాను యొక్క ఆయుధము సర్పము. ఇప్పుడు దేవుడు అన్నాడు, నీ సంతానం అంటే సర్పము యొక్క సంతానము, సర్పమునకు పుట్టే పిల్లలు, అవి కూడా విషపూరితమైనవి. ఆమేన్. అవి కూడా ఏమైనవి, విషపూరితమైనవి. కనుక ఫైనల్ గా దేవుని వాక్యం చెప్తున్న పాయింట్ ఏంటంటే, మనుషుడిగా పుట్టిన ప్రతి వానిలో ఆత్మ ఉన్నది. మనుషునిగా పుట్టిన ప్రతి వానిలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ అనేది దేవుడు దీపముగా పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపము మన అంతరంగములన్నిటినీ పరిశోధించాలని దేవుడు పెట్టాడు.